మా కోసం మీరు ఎన్నో మాటలు అవమానాలు పడుతున్నారు. ప్రతి క్షణం మమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిడ్డ విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. బిడ్డ మీ సొంత బిడ్డ కాకపోయినా మీరు చూపించే ప్రేమ, ఆదరణ చాలా గొప్పగా ఉన్నాయి, అపురూపంగా ఉన్నాయి. అదేంటండి, తను నా బిడ్డ కాదంటున్నారు? వాడు నా బిడ్డేనండి. మీరు నా భార్య. నేను అలాగే అనుకుంటున్నాను. ఇది మనం సంతోషపడాల్సిన సమయం అండి. మన ఇంద్ర మనకి దూరం అవుతాడని ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు. బిడ్డ రూపంలో మనకెప్పుడూ దగ్గరగానే ఉంటాడు. ప్రతి క్షణం మనం ఇంద్రని గుర్తు చేసుకోవచ్చు. కానీ బామ్మగారు, మీరు మా నాన్నమ్మ గురించి భయపడకండి. నేను ఇందాకే చెప్పాను కదా, మా నాన్నమ్మ ఏదో కోపంలో అలా అంటుంది గాని ఖచ్చితంగా ఏదో ఒక రోజు బాబుని ఇంద్ర అని పిలుస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందండి. మీరు కూడా చూస్తారు. ఆ రోజు నాకంటే ఎక్కువగా మీరే ఆనందపడతారు. మనకంటే ఎక్కువగా బాబుని ఇంద్ర ఇంద్ర అని నాన్నమ్మే పిలుస్తుంది. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నానండి. ఆ రోజు నేను ఉన్నా లేకపోయినా బాబుని బామ్మగారు ఇంద్ర అని పిలవాలి. ఏంటండి, ఏమంటున్నారు మీరు? ఉన్నా లేకపోయినా అంటున్నారేంటి? అది ఊరికే అన్నానండి. ఇంద్రగారిని దృష్టిలో పెట్టుకుని బామ్మగారు బాబు విషయంలో ద్వేషం పెంచుకోకుండా ఉంటే చాలు. ఇప్పటి వరకు నా ముని మనవడు అని మురిసిపోతున్నారు కదా, ఇక మీదట కూడా అలాగే ఉండాలి. మీరేం బాధపడకండి, ఖచ్చితంగా అలాగే ఉంటుంది.